హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి దసరాకు సంబంధించిన బ్లాగ్ అనమాట. చాలా రోజుల నుంచి పెట్టుకునే ఉన్నాను నా ఫోన్లో, అందుకే వీడియో అప్లోడ్ చేద్దామని చేసేస్తున్నాను. సో ఇక్కడైతే మా ఇంటి పెద్దవాళ్ళకైతే సాంబ్రాన్ని వేసుకుంటున్నాం. వాళ్ళకి కొత్త బట్టలను పెట్టేసి ఇంట్లో వండిన వంటలు పెట్టేసి ఆల్రెడీ టెంకాయ అయితే కొట్టేసుకున్నాము. అలాగే మేము చేసే పనులు ఏవైతే ఆయుధాలు ఉంటాయో ఆయుధ పూజ కూడా దసరా రోజు చేస్తామన్నమాట. సో ఇంకోటి ఏంటి అని అంటే, ఇదంతా పూజ అయిపోయిన తర్వాత ఇక కాళ్ళు అయితే మొక్కుతారు కదా. కాళ్ళు మొక్కితే ఏదో ఒక డబ్బులు ఇస్తారు, 5 10 అని చెప్పి పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. మేము మా పెద్దవాళ్ళకి, పిల్లలు మాకి ఇలా మొక్కుతూ ఉంటారు కదా. అదైతే ఇప్పుడు జరగబోతుంది. చూడండి ఎంత బాగుంటుందో. సో ఎందుకంటే పిల్లలు మాటికి మొక్కుతున్నారనమాట. సో చాలామంది పెద్ద జాయింట్ ఫ్యామిలీ అనమాట. సో 4 ఆడపడుచులు, 2 మా హస్బెండ్, మా మరిది. సో అందరు పిల్లలు కలుస్తారు. సో ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. వీడియో అంతా ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. మీ సపోర్ట్ నాకు కంపల్సరీ చాలా అవసరం అనమాట. సో మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే అంతా లంచ్ తినేసిన తర్వాత కాసేపు అట్లా ఒళ్ళు వాలుస్తున్నమాట. అందరూ అలా పడుకుంటారు కాసేపు. ఇక తర్వాత 4 o'clock నుంచి అంతా పనులు చేసుకొని కాళ్ళు మొక్కేది ఆ పని అంతా చేస్తారనమాట. చూడండి వీడియో అంతా ఎలా ఉందో మీకు కూడా అర్థమవుతుంది. రియల్ వాయిస్ అలాగే పెడతాను. మా ఆడపడుచులు, మా తోడి కోడలు అందరివి గలాట ఉంటుందన్నమాట ఈ వీడియోలో. చూడండి. సుజాతకి అట్లే మొక్కుతున్నారా? సుజాత కూర్చొని ఉండిల్లమ్మ. సైడ్ జరుగు, కూతురు తల్లికి మొక్కుతా ఉందంట. ఉన్నిళ్ళ పెట్టిన నాకెందుకు ఉన్నిళ్ళే మంచి మగడదానమ్మ. లక్ష్మి ఉన్నిళ్ళండి. లేదమ్మా తీసుకో. దీవాని ఏ గణి గణి టీ చల్లగా చూడతావు. మొక్కావు కదా. వాళ్ళందరూ అట్లా పిలిచా ఊకొస్తారు. ఎన్నిసార్లు మొక్కుతామంట ఈ పిల్ల దానికి మొక్కుతాను. ఎన్నిసార్లు మొక్కుతావు? ఎన్నిసార్లు మొక్కుతావు? అమ్మా చూడలేదు. ఇది అట్లా కడపకుదలే ఇప్పుడు బాగా దీవించా. వచ్చే సంవత్సరం పెళ్ళయ్యే వరకు బాగున్నా అన్నమ్మ.
మళ్ళీ లేని తీసా ఏ అమ్మ మొక్కుకుంటు మాకే ఏం అప్పుడు చెప్పేసా ఉడకొడక ఇట్లా అనుకుంటుంది ముందు కోసం ఇట్లా అనుకుంటే ముందు కోసం నొప్పిస్తుంది ఏమత్తా గిలాసులు ఆడబెట్టు పెళ్ళం రాని ఇది కదా సుజాత చేయి చూరుకొచ్చి అట్ట పెడతారు తాత ఉండే